మట్టి కుస్తీ 2 మూవీ రివ్యూ. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది మట్టి కుస్తీ సినిమాకి సీక్వెల్. కొద్దిసేపు మట్టిలో కుస్తీ ఆడి వద్దాం అనుకున్నా, కానీ అక్కడ లోపలికి వెళ్ళగానే బయటికి పంపేశారు. అలా అయిపోయింది ఎక్స్‌పీరియన్స్. వర్కౌట్ అవ్వలేదు మూవీ నాకు. సెకండ్ హాఫ్‌లో కరుణాస్ నుంచి 2-3 సీన్‌లో ఫన్ తప్ప అసలైన సినిమాలో ఏం లేదు. అంతా యాష్, బూడిదే. ఫస్ట్ పార్ట్‌కి కంటిన్యూషన్‌తో మూవీ అనేది స్టార్ట్ అయ్యిద్ది. వీర కీర్తి విజయం కోసం ఆమెకి హెల్ప్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ ఉంటాడు హౌస్ హస్బెండ్‌గా. ఒక పక్క పాపతో స్కూల్లో వచ్చే పోర్షన్స్, ఇంకో పక్క కీర్తి కాంపిటీషన్. వీర ఆ టైంలో తెలియకుండా చేసిన ఒక దాని వల్ల కీర్తితో గొడవ అయ్యిద్ది. అసలు ఏంటది? నెక్స్ట్ ఏంటి అనేది ఉంటది మూవీలో. ఒకప్పుడు తమిళ్ నుంచి తెలుగు డబ్ వర్షన్‌లో కామెడీ హైలైట్ అయిన కొన్ని సినిమాలు వచ్చాయి కదా! అలాంటి కామెడీ సీన్స్ పడతాయి ఇందులో. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే జస్ట్ 3, 4 మాత్రమే. అది మెయిన్ ట్రాక్‌లో ఉండదు. అండ్ అది అసలు ఫ్లోలోనే ఉండదు. ఐ మీన్ వచ్చే ఆ 3, 4 కూడా కరుణాస్ క్యారెక్టర్ నుంచే వస్తాయి. అవి కూడా ఒకటొచ్చాక ఇంకోటి ఎప్పుడో ఒకసారి వచ్చిద్ది ఫన్ సీన్. మళ్ళీ ఇంకెప్పుడు. అంతే. భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఫన్ కోసం. మెయిన్ స్టోరీ చాలా డల్‌గా ఉంటది. కీర్తి, వీరా స్టోరీ అయితే పరమ బోరింగ్‌గా ఉంది. అస్సలు బాలేదు వీళ్ళ పంచాయతీ. ఇంకా ఆ పాప మాట్లాడే సీన్స్ అన్నా కొన్ని నయమన్నట్టుంటాయి. లైక్ కోర్ట్‌లో వచ్చే సీన్ కానీ, ఫోన్ కాల్ సీన్ కానీ. బట్ వీళ్ళ రెజ్లింగ్ పోర్షన్స్, గొడవలు, విడిపోవటం, కోర్టు, ఫైటు ఇవేవీ బాలేదు. అంతా పాత కథని అదే పాత పెట్టెలో, అదే పాత ప్లేస్‌లో పెట్టి, అదే పాత పద్ధతిలో లాగారు. ఇంకేముంది, ఇంట్రెస్ట్ ఎప్పుడో తగ్గిపోయింది. మట్టిలో కుస్తీ ఆడిపిస్తా అని తీసుకెళ్ళి మట్టిలో దోసేశారు. ఆ 3, 4 సీన్స్ తప్ప రెస్ట్ అంతా ఏం లేదు. పర్ఫార్మెన్స్ వైజ్ విష్ణు విశాల్, ఐశ్వర్య, ఆ చిన్న పాప అందరూ బాగా చేశారు. సాంగ్స్ బాలేవు, బీజేఎం ఏదో ఉంది, ఎందుకుందో తెలీదు. ఫైనల్లీ బోరింగ్ మెగా సీరియల్ ఇది. మీ ఇష్టమేక. మూవీ అయితే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.